అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితుడు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఇచ్చేసి ఉన్నారు. నమస్కారం అండి గిరిరావు గారు. నమస్తే అమ్మా. సార్, మీరు మంచి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు కదా. మీరు మీ గురువు గారు విష్ణు సహస్రనామము నారాయణ మంత్రము ఉపదేశించినారని చెప్తున్నారు కదా. అసలు విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనం ఏంటి? విష్ణు సహస్రనామంలో ఉండే అర్థం పరమార్థం ఏంటి? ఇది ప్రధానంగా ఏంటంటే మనకి రకరకాల స్తోత్రాలు ఉన్నప్పటికీ కూడా విష్ణు సహస్రనామంలో ఉత్కృష్టమైనది ఏమిటి అంటే, మనకి హైరార్కీలో ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనుకున్నాం. ఆయన కింద దేవతలు ఉన్నారు, ఆయన కింద ముక్కోటి దేవతలు ఉన్నారని ఇవన్నీ ఒక ప్రయారిటీ అనుకున్నప్పుడు ఏంటంటే, దీంట్లో మనకి ఉన్నది ఈ బ్రహ్మకి విడిగా మతం అంటూ అంటే ఒక విధానం అంటూ ఏమీ లేని కారణంగా మనకి ఉన్నది శైవం కానీ వైష్ణవం కానీ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏంటంటే ఈ రెండిటిని కలుపుకుని సమన్వయం చేసేటువంటి స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది విష్ణు సహస్రనామము, పురుష సూక్తము, మంత్రపుష్పము, కేశవనామాలు. ఇవి హైందవానికి రిలేటెడ్, ఇటు శైవానికి అటు వైష్ణవానికి కాకుండా. అది ఎలాగంటే విష్ణు సహస్రనామంలో ఏం చెప్తోందయ్యా అంటే, మనకి విష్ణు సహస్రనామం అనేది అంటే విశ్వాక్షం విశ్వసంభవం అంటే విశ్వానికి అక్షమైనటువంటి అని పురుషోక్తులు ఎలా చెబుతున్నారో, అలాగే కేశవనామాల్లో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనేది వాళ్ళు శాక్తేయం చేసినా, వైష్ణవం చేసినా, శైవం చేసినా, శివాలయంలో కూడా కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అంటామని తప్పితే శివాయ నమః, సర్వాయ నమః, భవాయ నమః అనం. అట్లా శాక్తేయంలో కూడా అమ్మవారి పేర్లు పిలవం. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే ప్రాథమికంగా హైందవంలో ఉన్నది ఈ కేశవనామాలు స్టాండర్డు, మంత్రపుష్పం స్టాండర్డు, పురుషోత్తం స్టాండర్డు. అలా ఉన్న స్తోత్రం విష్ణు సహస్రనామం. అంటే కేవలం విష్ణువుకి సంబంధించింది కాదు ఇది. దానికి కారణం రెండు మిక్స్డ్ అంది. మీకు ఎలా కనిపిస్తుందయ్యా అంటే విష్ణు సహస్రనామంలో బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అనేది బ్రహ్మ రిలేటెడ్గా ఉంటాయి. అలాగే విశ్వం విష్ణుర్వషట్కారో బుధభవ్య భవత్ ప్రభు, ఈ విశ్వం విష్ణుర్వషట్కారు ఇవన్నీ ఏంటంటే విష్ణు రిలేటెడ్గా ఉండేటువంటి నామాలు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటంటే శర్వ శివస్థానర్ అన్నారనుకోండి, ఇవన్నీ కూడా శివనామాలు పూర్తిగా. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి సంబంధించింది ఏదైతే ఉందో అది విష్ణు సహస్రనామం. అందుకని అది చేస్తే అన్నిటికీ వస్తుంది. ఇంకా విష్ణు సహస్రనామం ఏంటి, మిగతా అవన్నీ ఏంటంటే ఒక గురువు చెప్పింది, ఒక ఋషి చెప్పింది, మిగతా వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక విద్యార్థి బ్రహ్మాండంగా స్టేట్ లెవెల్లో పాపులర్ అయ్యి ఆయన ఉపన్యాసం చెబుతూ ఉంటే వాళ్ళ టీచర్ ఎదురుగా ఆడియన్స్లో కూర్చొని సంతోషపడుతుంటారు చూసారా. ఆ టైపులో విష్ణు సహస్రనామం ఎవరు చెప్పారో తెలుసా మీరు? భగవద్గీత చెప్పింది భగవంతుడు. అవును. విష్ణు సహస్రనామం చెప్పింది ఎవరో తెలుసా మీకు? తెలియదు సార్, చెప్పండి. యుధిష్ఠిరుడు చెప్పాడు. ఆడియన్స్లో ఎవరున్నారు తెలుసా? వ్యాసుడు. భగవంతుడు సాక్షాత్ భగవంతుడైనటువంటి వాసుదేవుడు అక్కడ ఆయన చెప్తుంటే, భీష్మాచార్యుడు చెబుతూ ఉంటే ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి చేతులు కట్టుకుని చక్కగా వింటూ ఉన్నాడు. అందుకనే ధర్మాల్లోకెల్లా పరమధర్మము చెప్పేటప్పుడు ఏంటంటే ఆచరించి చెప్పాడు కృష్ణుడు. ఆయనకి రాజసీయంలో కూర్చోబెడితే కూడా ఏం చేశాడంటే చక్కగా ఆయన అక్కడ కూర్చుని రాయలుగా కాలు మీద కాలు వేసుకుని అజమాయిషి చేయొచ్చు, చేయలే. నాకు ఏదైనా పని చెప్పవయ్యా ధర్మరాజా అంటే, అయ్యా నువ్వు మాకు హితుడివి, దేవుడివి, పరమాత్మ, నీకు మేమేం పని చెప్పగలమంటే, నేను రాజుగా నేను పాటించాల్సిన ధర్మాలు కొన్ని ఉన్నాయి, బ్రాహ్మణుని నేను గౌరవించాలి, వచ్చిన ఋత్విక్కుల్ని ఋషుల్ని మునుల్ని అందరినీ నేను కాళ్ళు కడిగి వాళ్ళని ఆహ్వానిస్తానని ఆయన వాలంటీర్గా తీసుకున్నాడు. వీళ్ళకి అంటే ఋష్య స్థితిలో ఉన్న వాళ్ళకి, బ్రాహ్మణత్వంలో ఉన్న వాళ్ళకి ఎలా గౌరవించాలో భగవంతుడు అవతారంగా వచ్చి కూడా తను ఆచరించి చూపించాడు. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంటికి ఎవరన్నా పక్కింటి వాళ్ళు వచ్చారనుకోండి, అరే
అంకుల్కి నమస్కారం చేసుకో అంటాగానే మనం నమస్కారం పెట్టాం. అంటే మనం ఆచరించట్లా, అంటే ఆయన వాళ్ళదే వరకే స్థాయి అని అనిపిస్తుంది మనకి. ఇలాంటి గొప్ప విషయాలు ఎవరు చెప్పేటోళ్ళు లేక వీళ్ళకి తెలియదు. ఆయన ఏం చేశాడు, ఆయన భగవంతుడు, ఆ ఋషులందరూ స్తుతించేది ఈయన్ని. అయినప్పటికీ అక్కడ ఆ జన్మలో ఆయన ఆ ధర్మాన్ని పాటించాలి కాబట్టి వాళ్ళందరికీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుని వాళ్ళందరినీ ఆహ్వానించాడు అలా ధర్మంగా. అలాగే మనకి భగవద్గీతలో కూడా చెప్పినప్పుడు ఏంటంటే ఒక శ్లోకం చెప్తారు, ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే మీకు ఏదైనా జ్ఞానం కావాలంటే జ్ఞానం ఉన్న తత్వదర్శనులు అడిగి తెలుసుకో. అంటే నేను చెప్పిందే వేదం అని కాదు, జ్ఞానులందరూ కూడా భగవంతుడితో సమానం, వాళ్ళని అడిగి తెలుసుకో అన్నాడు. అక్కడ భీష్మాచార్యుడు చెప్పేటప్పుడు కూడా ఆయన మహాజ్ఞాని కాబట్టి ఆయన చెప్పినా నేను చెప్పినా ఒకటే అని ఆడియన్స్లో మౌనంగా నువ్వు చెప్పేదేంటి నేను చెప్తా అనలా. అక్కడ అంటే పరమాత్మ అయినటువంటి వాడే అలా చేసినప్పుడు మనం ఎంత, మన కెపాసిటీ ఎంత అనేది, అంటే ఆ వినమ్రత కానీ ఆ ధర్మాన్ని పాటించడం కానీ. అసలు రామాయణంలో అయితే పూర్తిగా మానుష రూపంలోనే ఉన్నాడు. ఇందులో ఆయన అక్కడక్కడ విశ్వరూపం చూపించినప్పుడు భగవద్గీత చెప్పినప్పుడు వాసుదేవ స్థితిలోకి వచ్చారు. కానీ అప్పటిదాకా మానవుడిగా నేను ఒక రాజుగా పుట్టినప్పుడు నేను ఏం చేయాలి అనేది అలాగే ధర్మాన్ని కట్టుబడి ఉన్నాడు భగవంతుడే. అలా చెప్పినప్పుడు ఆయన అడుగుతాడనమాట, అన్ని ధర్మాల్లోకి ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏది అని యుధిష్ఠిరవాచ అని అడిగినప్పుడు అప్పుడు ఈయన భీష్మాచార్యుడు చెప్పడం మొదలెడతాడు. ఈ చెప్పినటువంటిదంతా కూడా ఈ విష్ణు సహస్రనామంలో భాగవతంలో ఒక స్కందంలో వచ్చేటువంటి వివరణ. అందుకని ఏంటంటే మానవుడు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏ ధర్మాలని పాటించాలి అని చెప్పిందే భగవద్గీత అని చెప్పిందే విష్ణు సహస్రనామం తప్పితే అదేదో మనకి పొగడ్తల కోసం చెప్పింది కాదు. అందుకని ఏంటంటే దాంట్లో మనం పాటించాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయి. అందులో ఏంటంటే ఆఖరి ఇప్పుడు మనకి 27 నక్షత్రాలు ఉన్నాయనుకోండి, 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక పాదం ఉంటుంది. లౌకికంగా చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో ఉన్నాను అనుకోండి, అప్పుడేంటే అశ్విని నక్షత్రం మొదటి పాదానికి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు అది సంపుటీకరణ చేసుకోవాలి. అంటే ఆ శ్లోకం చదువుకుని విష్ణు సహస్రనామం అంతా చదివి మళ్ళీ ఆ శ్లోకం చదువుకుని సంపుటీకరణ చేసుకోవడం అంటారు. అలా ఈ 108 నక్షత్రాలకి 108 స్టాంజెస్ ఉంటాయి విష్ణు సహస్రనామంలో. ఆ ప్రకారంగా కూడా చూసుకోవచ్చు. అట్లాగే అందులో కూడా మీకు లౌకికానికి కావాల్సినటువంటి అన్ని కోరికలు తీర్చేటువంటిది మీకు ఉత్తరపీఠికలోకి వెళితే అందులో ఏమేమి వస్తాయో అన్నీ చెప్తుంది. అది మీకు విష్ణు సహస్రనామం వచ్చు కదా, ఉత్తరపీఠికలో ఏం చెప్తారు చదవండి ఒకసారి. ఓకే. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానం అశేషేణ ప్రకీర్తితం. దాని తర్వాత వీళ్ళకి వైశ్యుడికి కావాల్సిన వాళ్ళకి ఆధ్యాత్మిక కావాల్సిన వాళ్ళకి ఆధ్యాత్మికత, ధనం కావాల్సిన ధనలకు, పుత్రుడు కావాల్సిన వాళ్ళకి పుత్రుడికి, ఆర్థికం కావాల్సిన వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తుంది అని చెప్పి ఇందులో పరిస్థితిలో చెప్పడం జరిగింది. ఉంది కదమ్మా. ఇప్పుడు విష్ణు సహస్రనామం మీకు వచ్చు కదా, ఉత్తరపీఠిక ఉంది. ఈ ఉత్తరపీఠిక వేదాంత గో బ్రాహ్మణ చదవండి. వేదాంత గో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ స్యాత్ శూద్ర సుఖమవాప్నుయాత్ ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మమర్థార్థి చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామి ప్రజార్థి చాప్నుయాత్ ప్రజా. ఇది దేంట్లో మామూలుగా మంత్రం లాగా చదువుతారు సార్, దీంట్లో గొప్ప విశేష అర్థం ఉందని. దాంట్లో విశేష అర్థమేనమ్మా. ఇప్పుడు బ్రాహ్మణులకు కావాల్సినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అది అందిస్తుంది. ఈ విష్ణు సహస్రనామం అనేది క్షత్రియులకు కావలసిన విజయాన్ని అది అందిస్తుంది. వైశ్యులకు కావలసినటువంటి ఆర్థిక స్తోమతని అది ఇస్తుంది. శూద్రులకు కావలసిన సుఖ సంతోషాలని అది ఇస్తుంది. ధర్మం కావాల్సిన వాళ్ళకి ధర్మాన్ని అందిస్తుంది. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం ఇస్తుంది. కామం కావాల్సిన వాళ్ళకి కామాన్ని అందిస్తుంది, కామ్యకాలని. అలాగే ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి శూద్ర సుఖమాత్మీయాది ఏంటంటే ఇవన్నీ ఏంటంటే చాతుర్వర్ణాలకి కావాల్సినవి, మనకి
లైఫ్ స్ట్రక్చర్లో ఉండాల్సినవన్నీ కూడా అందులో ఉన్నాయని 108 విష్ణు సహస్రనామాల్లో మనకు ఉన్నాయి అని స్పష్టంగా, అందుకని అంత మూలమంత్రంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే అసలు మేజర్గా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విష్ణు సహస్రనామాలు బజార్లో చాలా దొరుకుతాయమ్మా. ప్రతి షాపులో విష్ణు సహస్రనామాలు వస్తున్నాయి, కొన్ని వందల రకాల పబ్లిషర్స్ చేస్తున్నారు. కానీ అందులో ఒకటి ఉంది, అదేంటంటే ఉద్భవ క్షోభణో దేవ ఇది పరమో మంత్ర అన్నారు. విష్ణు సహస్రనామం మొత్తంలోకి ఉద్భవ క్షోభణ దేవ ఇది పరమ మంత్ర అన్నారు. అంటే మూలమంత్రం ఉద్భవ క్షోభణ దేవ అనేది మూలమంత్రం. దానికి ఏం చేస్తామంటే సహజంగా ఏ మంత్రాన్ని సరే మీరు రుద్రం చదివినా సరే లేకపోతే ఇంకే స్తోత్రం చదివినా సరే అంగన్యాస కరన్యాస సహితంగా చేస్తాం. మీరు మహాన్యాసం ఎవరికైనా చదివేటప్పుడు రుద్రం చదివేటప్పుడు చూడండి అంగన్యాస కరన్యాసం చేస్తారు. ఇక అట్లా కూడా విష్ణు సహస్రనామం కూడా అంగన్యాస కరన్యాస సహితంగా చేస్తేనే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఏంటంటే ఉద్భవాయ అంటే అంగుష్టాభ్యాం నమః, క్షోభణాయ తర్జనీభ్యాం నమః. చెప్పడంలో అర్థం ఏంటి సార్? అర్థం పరమార్థం అంటే మనకి కరన్యాసము అంగన్యాసం అంటే చేతి వేళ్లతోనే అన్ని పనులు చేస్తాము, శారీరకంగా అన్ని పనులు చేస్తాం. మీకు ఏదైనా వక్తృత్వం డిబేటింగ్ పెట్టేటప్పుడు ఆంగికము, వాచకము, అభినయము అని చెబుతుంటాం. మేము జడ్జిగా కూర్చున్నప్పుడు 3 రకాల మార్కులు వేస్తుంటాం. అంటే వాచకం వాయిస్ మాడ్యులేషన్లో పర్ఫెక్ట్గా చదువుతున్నాడా లేదా అని చూస్తాము. అభినయం అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంది చేస్తాం. ఆంగ్యం అంటే చేతులు కాళ్ళు మూమెంట్ పర్ఫెక్ట్గా దాన్ని సింబాలిక్గా ఇస్తున్నారా లేదని చూస్తాం. అలాగే దీంట్లో కూడా ఏంటంటే శారీరకంగా ఏ మంత్రాన్ని చదివినా సరే, మనం నారాయణ మంత్రం చదివినా, విష్ణు సహస్రనామం చదివినా, రుద్రం చదివినా, లేకపోతే ఖడ్గమాలు చదివిన ప్రతిదానికి అంగన్యాస కరన్యాసాలు, లలిత సహస్రనామం చదివిన అంగన్యాస కరన్యాసాలను పర్ఫెక్ట్గా చేయాలి. ఈ కరాల్లోకి ఆ మూలమంత్రాన్ని మన శారీరక అంగాల్లోకి అంటే ఏంటంటే ప్రాణాధారమైనటువంటి శిఖ ఉంటుంది. ఇక్కడ గట్టిగా దెబ్బ తగిలితే మనకి ఇది అవుతుంది. ఈ భుజాల దగ్గర ఉంటుంది, కంఠం దగ్గర ఉంటుంది, హృదయం దగ్గర. అక్కడన్నీ ఘాటుగా గుండెల మీద అలా పెట్టి బలంగా కనుక ఏదైనా నిరపరాడతో కొడితే అక్కడ వాడు ఆపిపోతాడు. అట్లాగే నాభి దగ్గర. ఇవన్నీ ఏంటంటే ఈ మూలమైనటువంటి శారీరకంలో ఉన్నటువంటి మూల స్థానాలకి అన్నిటికీ కూడా దీన్ని ఆవాహన చేస్తాం మంత్రాన్ని. అంటే దేహమే దేవాలయం అంటారు కదా, లోపల పరమంతుడు చూడాలి మనం. చూసే తత్వం కోసం ఆవాహన చేసుకుని మన కంకణం కట్టుకుంటాం కళ్యాణంలో. అలాగే లోపల భగవంతుని ఆవాహన చేసుకుని మన ప్రార్థన ఎక్కడ చేయాలి? లోపల ఉన్న స్వామికి చేయవాలి. అందుకని అంగన్యాస కరన్యాస కంపల్సరీ పెట్టారు. అందుకని ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీరు విష్ణు సహస్రనామం చేద్దామని ఎవరనుకున్నా సరే, ఏ పబ్లిషర్ అయినా పర్వాలేదు, ఏ కల్ట్ బుక్ అయినా పర్వాలేదు, అందులో అంగన్యాస కరన్యాసాలు ఉన్నాయా లేవా చూసుకుని తీసుకోండి. అవి లేకుండా ఉన్న బుక్ మీకు ఉపయోగం లేదు. కనుక ఏంటంటే అటువంటి అంగన్యాస కరన్యాస సహితంగా ఉన్న బుక్ తీసుకుని అంగన్యాస కరన్యాస సహితంగా చేస్తే విష్ణు సహస్రనామం పూర్తి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నది. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు గిరి గారు. ఈ 108 విష్ణు సహస్రనామ శ్లోకాలలో ఇంత గొప్ప అర్థం దాగి ఉందని చెప్పేసి మాకందరికీ ఈ మీడియా సమేతంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. చాలా సంతోషం, గ్రోత్ ఇష్టం అంతే ఇదంతా.